హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోమో వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా రొయ్యల కూరని చూపించబోతున్నాను. సీ ఫుడ్ లో అందరికీ బాగా ఇష్టమైంది ప్రాన్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. మా ఇంట్లో నేను ఎప్పుడు చేసే ప్రాన్స్ కర్రీని మీకు చూపించబోతున్నానండి. సో ఇక లేట్ చేయకుండా స్పైసీగా ఉండే రొయ్యల కూరను ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను అరకేజీ రొయ్యల్ని తీసుకొని వీటిని 2-3 సార్లు వాష్ చేసి చివరిగా ఉప్పు, పసుపు, అరచెక్క నిమ్మరసం వేసుకొని నీట్ గా క్లీన్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అరచెక్క నిమ్మరసం వేసుకొని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం పట్టించాక ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మ్యారినేట్ చేసిన ప్రాన్స్ ని యాడ్ చేసుకొని తిప్పుకొని మూత పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల నీచు వాసన పోతుందండి. చూడండి, ప్రాన్స్ లో నుండి వాటర్ వచ్చాయి. ఈ వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకోకుండా హై ఫ్లేమ్ లో తిప్పుకుంటూ ఉడికించాలి. ఆల్మోస్ట్ వాటర్ ఎవాపరేట్ అయ్యాయండి. మరో 2 నిమిషాలు తిప్పుకుంటూ ఉడికించాలి. చూడండి, ఇలా పొడి పొడిగా వాటర్ లేకుండా ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చి స్లైసెస్ ని వేసుకొని 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. అలాగే చాప్ చేసిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేయించుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి. ఉల్లిపాయలు స్పైసెస్ బాగా వేగుతుంటే మంచి అరోమా వస్తుందండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించాక ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేశాక మూత పెట్టి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యాక ఒకసారి కలుపుకొని ఉడికించిన ప్రాన్స్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటిని కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. మీకు గ్రేవీ కాస్త ఎక్కువ కావాలంటే ఎక్స్ట్రా 1/2 కప్పు వాటర్ ని యాడ్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించాలి. 5 నిమిషాలు ఉడికించాక సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ గా స్పైసీ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రోమో వ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.